హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కనకాంబరాలు లేదా జాజి పువ్వులు ఈ రెండు ఫ్లవర్స్కి కూడా సేమ్ మెథడ్ యూజ్ చేసి టై చేయొచ్చు. సో ఈ రెండింటిని ఎలా టై చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే ఈ మెథడ్ ఒకసారి నేర్చుకున్నారంటే మీకు చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది, నాది గ్యారంటీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. మీకు ఒకవేళ నా వీడియో నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, బట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్ ఇస్తుంది. మీకు నా వీడియో ఎలా అర్థమయ్యింది అనే విషయాలు మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారాగా నాకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఈ కనకాంబరాలు, జాజి పువ్వులు ఈ రెండు ఫ్లవర్స్ని టై చేసినప్పుడు ఇవి సున్నితంగా ఉంటాయి కదా. ఇలా సున్నితంగా ఉండే ఏ ఫ్లవర్స్ని టై చేసినా మనం సిల్కీగా ఉండే సూయింగ్ మెషిన్ మీద యూస్ చేస్తాం కదా, అలాంటి సిల్కీ థ్రెడ్ అనేది తీసుకోవాలి. దీన్ని మనం ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఎంత అనేది ఒక అంచనా వేసుకొని, మీరు బిగినర్స్ కాబట్టి కొంచెం చిన్నదే తీసుకోండి. ఒక మూర దారం అలా తీసుకుని స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ చేసుకుని చిన్ని మాలలు కట్టుకుని 2-3 కలిపి మీరు టై చేసుకోవచ్చు. ఎందుకంటే స్టిక్కులు పడిపోయే అవకాశం ఉంటుంది. మీరు బిగినర్స్ కదా, చిక్కులు పడకుండా ఉండాలంటే చిన్నగా కట్ చేసేసుకోండి. నేను ఫ్లవర్స్ని ముందుగానే సర్ది పెట్టుకున్నాను. సో మీరు కూడా ఈ విధంగా ఫ్లవర్స్ని సర్ది పెట్టుకోవడం మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇష్టం. 2 ఫ్లవర్స్ అటు 2 ఫ్లవర్స్ ఇటు నేను సర్ది పెట్టుకున్నాను. చూసారా, వీడియోలో జూమ్ చేసి చూపించాను. 2 ఫ్లవర్స్ ఇటు 2 ఫ్లవర్స్ ఇటు సర్ది పెట్టుకున్నాను. అలా కాకుండా మీరు 3 ఫ్లవర్స్ ఒక సైడు, 2 ఫ్లవర్స్ ఒక సైడు చేసుకోవచ్చు. లేదంటే 2 ఫ్లవర్స్ వన్ సైడు, 1 ఫ్లవర్ ఒక సైడు. మీకు లెంత్ పెరుగుతుంది. ఇవన్నీ మనం ముందు వీడియోస్లో నేర్చుకుందాం. ప్రజెంట్ అయితే నేను 2 ఫ్లవర్స్ అటు 2 ఫ్లవర్స్ ఇటు ఈ విధంగా ఇలా సర్ది పెట్టుకుని వరుసగా పెట్టుకున్నాను. లేదంటే మీరు పక్కనే ఎవరైనా కూర్చొని మీకు ఇలా వరుసగా పెట్టించే వాళ్ళు ఉంటే మీకు చాలా మంచిది, మీకు చాలా ఈజీ కూడా. ఇలా సర్ది పెట్టేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు చూపించడానికి ఈజీ కోసం నేను ఇలా సర్ది పెట్టుకున్నాను. ఇంకేంటంటే మీరు ఏం చేస్తారంటే, నేను మీ కన్వీనియన్స్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ టైము నేను కెమెరాలో చూసి టై చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్. మీకేంటంటే నేను చెప్పే సలహా ఏంటంటే, ఫస్ట్ ఫ్లవర్స్ ఫస్ట్ రో తీసుకుని మీరు టై చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ మీకు నచ్చినట్లుగా టై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన మెథడ్లో ముడేసుకోండి. ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్లవర్స్ని మీకు నచ్చిన విధంగా ముడేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు అందరికీ వచ్చిన ముడి ఇది నేను చూపించేది ఏంటంటే, మీ అందరికీ ఈ విధంగా టై చేయడం వచ్చు కదా. నేను వీడియోలో చూపిస్తున్న మెథడ్లో ముడిపెట్టి అందరూ టై చేయొచ్చు. ఇది అందరికీ వచ్చిన మెథడ్ కాబట్టి ఇలా కూడా మీ ఇష్టం. ఎందుకంటే అదే బేస్ ఫ్రెండ్స్. మనకి ఈ ఫస్ట్ది మీరు స్ట్రాంగ్గా టై చేసుకుని 2-3 టైమ్స్ 2-3 ముళ్ళు వేసుకోండి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనకి పూల అల్లిన వరస అంతా జారిపోకుండా ఉంటుంది. సో మీకు నచ్చిన మెథడ్లో టై చేయండి. నేనైతే నాకు వచ్చిన మెథడ్లో నేను టై చేసేసుకుంటున్నాను. ఈ జాజి పువ్వులు కొంచెం స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి 2-3 టైమ్స్ని నేను 2-3 సార్లు ముళ్ళు అనేది వేసుకున్నాను. మీ ఇష్టము, మీరు ఎన్నిసార్లు వేసుకుంటారనేది మీ ఇష్టము. 2-3 టైమ్స్ వేసుకోండి. కనకాంబరాలకైతే 2 టైమ్స్ సరిపోతుంది. ఓకేనా, ఇలా టై చేసుకుని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇదే బేస్ కాబట్టి ఈ బేస్ని మీరు ఫస్ట్ మీ బొటనవేలు మధ్య వేలుతో పట్టుకోవాలి. మీ బొటనవేలు మధ్య వేలుతో పట్టుకుని ఆ దారం ఉంది కదా, ఆ దారాన్ని చూపుడు వేలు పైన పెట్టి చూపుడు వేలు వెనక నుంచి తిప్పాలి. ఒక రౌండ్ తిప్పి మళ్ళీ మీరు ఫ్లవర్స్ పట్టుకున్నారు కదా, మీ 2 వేళ్ళ మధ్యలో మళ్ళీ పట్టుకోవాలి. ఒక చుట్టు తిప్పి పట్టుకొని మీ బొటనవేలు గోరుపై నుంచి అలా పడి వెనక్కి వేసి మీరు తిప్పిన ఆ 2 దారాల మధ్యలోంచి లాగండి. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఆ విధంగా లాగి మనం ముందుగా సర్ది పెట్టుకున్న పూలను తీసుకుని ఆ గ్యాప్లో పెట్టుకుని మీ బొటనవేలు మధ్య వేలుతో ఇప్పుడు కింద వాటిని వదిలేసి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని పట్టుకుని మీ చూపుడు వేలుని వెనక్కి లాగేసి కింద ఉన్న దారాన్ని లాగాలి. చూసారు కదా, అలా పట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను, మీరు కంటిన్యూస్గా వీడియో చూస్తూ ఉండండి. మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. నా మాటలు వినకపోయినా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు గోరుపై నుంచి ఇలా లాగుతాం కదా, ఇప్పుడు ఈ మధ్యలోంచి ఆ దారాన్ని లాగి మనం సర్ది పెట్టుకున్న పూలని ఆ మధ్యలో పెట్టాలి.
పెట్టి చూపుడు వేలిని వదిలేసి ఈ దారాన్ని కింద నుంచి లాగేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ మెథడ్, చాలా చాలా సింపుల్ మెథడ్. మీకు గ్యాప్స్ కూడా రావు. వేరే మెథడ్లో ట్రై చేస్తే మీకు గ్యాప్స్ వస్తాయి, ఈ మెథడ్లో గ్యాప్స్ రావు. మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమైంది అంటే ఎండ్ వరకు, మీకు అర్థమైపోయింది అంటే స్కిప్ చేసి ఎండ్లో చూడండి. వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది అల్లిన తర్వాత ఎలా వచ్చాయి అనేది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా మధ్యలో పెట్టారు. మీరు చూస్తూ ఉండండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, సేమ్ ప్రొసీజర్. మీకు కనుక ఇది క్లియర్గా కనిపించట్లేదు అనుకుంటే కొంచెం ముందు వరకు ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడు నేను మొబైల్లో టార్చ్లో చీకట్లో లైట్ ఆఫ్ చేసి టార్చ్లో పెట్టి చూపించాను మీకు. అందులో క్లియర్గా కనిపిస్తుంది. అందులో మీరు వాచ్ చేయండి, క్లియర్గా నాట్ ఎలా పడుతుంది, నేను ఎలా పట్టుకున్నాను అనేది మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అది చూసిన వాళ్ళు ఎవరైనా కూడా పూలను టై చేయగలరు, అలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అది ఆ క్లిప్ అనేది మీరు చూస్తూ ఉండండి. ఇలా చూస్తుంటున్నారు కదా, మీకు ఫ్లవర్స్ అనేవి కిందికి వెళ్ళేసరికి వాటికి అవి రొటేట్ అయిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఇలా చూస్తున్నారు కదా, కింద చూసారా ఆటోమేటిక్గా రొటేట్ అయిపోతున్నాయి, రౌండ్గా వచ్చేస్తుంది మీకు ఫ్లవర్స్ దండ అనేది. అలా చూసారు కదా రౌండ్, ఆటోమేటిక్గా మీరు ఫ్లవర్స్ అలా ఎక్కువగా కొంచెం మీ దండ సైజ్ అనేది పెరిగే కొద్దీ కింద వెయిట్ పెరుగుతుంది. ఆ వెయిట్కి అవి చక్కగా రొటేట్ అయ్యి మీకు గుండ్రంగా వస్తుంది. మీరు చేతితో తిప్పుకోవాల్సిన అవసరమే లేదు. మీకు చాలా అందమైన ఈ ఫ్లవర్ గార్లెండ్ అనేది చాలా అందంగా వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా పర్ఫెక్ట్ మెథడ్. ఏ మెథడ్ రాని వాళ్ళకి ఈ మెథడ్ చాలా పర్ఫెక్ట్ మెథడ్. నాకు ఈ ఒక్క మెథడ్ వచ్చు, ఈ ఒక్క మెథడ్ సరిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంకా నాకు చాలా మెథడ్స్ వచ్చు, కానీ ఇది పర్ఫెక్ట్ మెథడ్. ఈ మెథడ్ అనేది చూడండి, మిగిలిన మెథడ్స్ కూడా నేను ముందు వీడియోస్లో చెప్తాను. నేను మీకు ఒకవేళ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేదేమో, ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయినా నేను ఎండ్ స్క్రీన్లో నెక్స్ట్ టైం కనకాంబరాలని టై చేయడం మీకు చూపించి నేను ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. అది ఎలా ఉందో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా, చూస్తూ ఉండండి. నేను ఈ వీడియోని మీకు ల్యాగ్ అయిపోతుంది అనుకుంటే స్కిప్ చేయండి, స్కిప్ చేసి లాస్ట్కి వెళ్ళిపోండి వీడియో. ఓకేనా, లేదు మీకు బాగుంది, మీకు చాలా సూతింగ్గా ఉంది, మీ మైండ్కి బాగుంది చూడడం అనుకుంటే చూడొచ్చు. మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేయండి. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఒక విషయం ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, నా ఎక్స్ప్లెనేషన్ బాగాలేదా, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా. నేను బిగినర్ని ఫ్రెండ్స్, యూట్యూబ్లో నాకు అంతగా ఏం తెలీదు. సో నాకు ఎవరు హెల్ప్ లేదు, నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. ఆఫ్కోర్స్ అందరూ అలాగే స్టార్ట్ చేస్తారు, ఎంతైనా స్టార్టింగ్ వీడియోస్ కదా. మీరు కామెంట్స్ ఇవ్వడం ద్వారా నేను చాలా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్స్ కూడా నాకు పెట్టండి. మీ కామెంట్స్ కూడా నాకు చాలా, నెగిటివ్ అయినా పర్లేదు, పాజిటివ్ అయినా పర్లేదు. నెగిటివ్ అయితే నేను తీసుకొని ఇంకా నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాను, పాజిటివ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాను. పాజిటివ్ అయినా కూడా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే చూస్తూ ఉండండి. నెక్స్ట్ లైటింగ్లో అనేది మీకు వీడియో ఎలా ఉంది అనేది చూడండి. ఓకేనా, మీకు అది కూడా ఒకసారి చూడండి. అది
ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను పువ్వులు అల్లుతూ ఉండగా పవర్ పోయింది. ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. లక్కీగా చాలా బాగుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్, ఎంత క్లియర్గా కనిపిస్తుందో నేను పువ్వులను అల్లడం. నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు చూసి నేర్చేసుకోవచ్చు నాకు తెలిసి. ఒకవేళ మీకు తెలియట్లేదు, మీకు ఏం కావాలనేది నాకు కామెంట్లో చెప్పండి. నేను కనకాంబరాలని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉందనేది నాకు కామెంట్లో చెప్పండి. అప్పుడు నేను దాన్ని బట్టి మీకు కనకాంబరాలు ఏ విధంగా టై చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం కెమెరా ముందు చేయడం కదా, కెమెరాని పెట్టుకొని, అందుకు కొంచెం నేను తడబడుతున్నాను. కానీ చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటుంది ఈ మెథడ్లో. ఈ దండ అనేది మీకు ఎక్కువ లాంగ్ కావాలంటే కూడా సాగుతుంది. అదిగో చూడండి, నేను జూమ్ చేశాను ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. మీకు బోర్ కొడితే స్కిప్ చేసేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు క్లారిటీ కోసం మాత్రమే ఎక్కువసేపు పెడుతున్నాను ఫ్రెండ్స్, బోర్ కొట్టించడానికి కాదు. బోర్ కొడితే సారీ, మీరు స్కిప్ చేసేసుకోండి. లేదు బాగుంటే చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. అదిగోండి ముళ్ళు ఎలా పడుతున్నాయి, గార్లాండ్ ఎలా రొటేట్ అయిపోతుంది దానికి, అది అన్నీ కనిపిస్తున్నాయి మీకు. దారం అయిపోయింది కదా, ఇప్పుడు ఆ వేలుని వదిలేసాను, కింద దారాన్ని లాగేసాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా, నచ్చకపోయినా చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను టై చేసిన ఫ్లవర్స్ అనేవి ఎంత అందంగా వచ్చాయో. అప్పుడే విచ్చుకుంటున్న జాజి పూలు ఎంత గుమగుమలాడిపోతున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నట్లయితే మీకు చూపించేదాన్ని, జూమ్ అవుట్ చేసి ఎక్కువ ఫ్లవర్స్ని టై చేసి. కానీ బ్యాడ్ లక్, మా ఇంట్లో చాలా తక్కువ ఫ్లవర్సే పూచాయి, ఎక్కువ పూయలేదు ఫ్రెండ్స్. అంటే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, ఆ వర్షాలకి కొంచెం పాడైపోయింది చెట్టు అనేది. సో మేము కేర్ చేయలేదు. ఓకేనా? నో ప్రాబ్లం. మీకు కావాలంటే మళ్ళీ నేను ఇంకోసారి టై చేస్తాను. చూసారా ఎలా సాగుతుందో? మీకు ఎక్కువ లాంగ్ కావాలంటే సాగుతుంది, బట్ అది అందంగానే ఉంటుంది. ఎంత సాగు తీసుకున్నా అందంగానే ఉంటాయి, ఎందుకంటే కొంచెం పెద్ద ఫ్లవర్స్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 చేయండి. ఈ 3 మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, బట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు చాలా ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇట్లాంటి వీడియోస్ నేను మరిన్ని చేయగలిగే ఉత్సాహం అనేది నాకు వస్తుంది. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.